హలో. నమస్తే నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుని అనిల్ కుమార్ అన్న నా పేరు. నమస్తే, చెప్పండి అన్న. అన్న బాగున్నారన్న? అన్న ఏం లేదు, ఇది ఏమంటారు, ఏలూరు భీమడోల్ అన్న, భీమడోల్లో అంటే మా రజకులకు సంబంధించినటువంటి దుర్గం అని చెప్పేసి ఒక మహిళ ఉంటదన్న. ఓకే. అయితే చెన్నం లక్ష్మి అని చెప్పేసి ఈమె వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఈమె ఏమైందంటే 75,000 ఈమె వడ్డీకి తీసుకుంది లక్ష్మి గారి దగ్గర. జగనన్న కాలనీలో ఉంటది మన మన రజక అమ్మాయి. ఓకే. అయితే దానికి 3.5 లక్షలు కట్టిందన్న, ఆల్రెడీ వడ్డీ కట్టింది, అసలు కట్టలేదు. అది కూడా కడతానని చెప్తే వాళ్ళ ఇంట్లో తాళాలు పగలగొట్టి వాళ్ళ ఇంట్లో చొరబడ్డారు. ఎవరు వీళ్ళు? లక్ష్మి వాళ్ళు. లక్ష్మి వాళ్ళు దుర్గమ్మ ఇంట్లోకి చొరబడ్డారు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కేసు. పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐఎస్ఐ ఏం చేసినారంటే తాళాలు ఆమె దగ్గర తీసుకొని మళ్ళీ ఆమెకే తాళాలు అప్పచెప్తే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పోయి చెన్నం లక్ష్మి అన్నట్టు ఆమె కుటుంబ సభ్యులతో పాటు కలిసి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారన్న. వీళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు, ఈ రజక మహిళకు భర్త లేడన్నా. ఓకే. అయితే ఈ పోలీసు వాళ్ళు ఏఎస్ఐ ఏం చేసిండు, తాళాలు తీసుకొని లక్ష్మికి అప్పచెప్పిండు. దుర్గమ్మ ఇంటి తాళాలు తీసుకొని లక్ష్మికి అప్పచెప్పిండు అన్న. వీళ్ళు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉంటూ వీళ్ళని ఇంట్లోకి రాకుండా 3 నెలల నుంచి సతాయిస్తున్నారు అన్న. డైరెక్ట్ గా మనకి అక్కడ స్పందనకు కానీ లేకపోతే కనుక ఇప్పుడు అక్కడ ఎస్ఐ కానీ ఎస్ఐని కలవలేదా? ఎస్ఐని కలిసిరన్న. ఎస్ఐ సిఐ గారు మహారాష్ట్రకు ఏదో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ వల్ల పోయినారంట. కంప్లైంట్ రాసామంటే అక్కడ డిపార్ట్మెంట్ కలిసి మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అన్న, నేను పంపిస్తాను. అయితే అన్న తప్పకుండా ఈ రజక మహిళలకు తప్పకుండా న్యాయం చేయాలి, తప్పకుండా తాళాలు కూడా ఇప్పించాలని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా. రజకుల మీద ఇంత దారుణంగా చేయడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం అన్న. రమ్మంటున్నారంట, కోర్టులో చూసుకోండి అని మాట్లాడుతున్నారనంట. అంటే నాకు మీరు చెప్పింది నాకు అర్థం. నేను 4 స్టేషన్ అంటున్నారు కాబట్టి అది తీయాలి, న్యాయం అంటే చేయమని చెప్తాను. అదే అన్న, అదే. ఎందుకంటే ఈమె ఎవరు లేరన్న, వీళ్ళకు 3 కూతుళ్ళు అనమాట. ఎవరు? దుర్గమ్మ అనేటమ్మాయికి. నేను ఆత్మహత్య చేసుకుంటా ఇదంటే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. నేను ఎస్ఐకి చేసి చెప్తాను. వాళ్ళు కూడా ఎస్ఐని కలవమని తేడా వస్తే రాసింది అన్న. మీరు ఒకసారి ఫోన్ చేయండి అన్న, నేను కలవమని చెప్తానన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.